Hey friends, any Lucky Lakshman creations, please subscribe and like more comment and press threads. పసుపు మరియు ఉప్పుతో ఉడికించాలి. వండిన అన్నాన్ని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. చింతపండు పేస్ట్ సిద్ధం చేయండి. చింతపండును గోరువెచ్చని నీటిలో సుమారు 15 నుండి 20 నిమిషాలు నానబెట్టండి. గుజ్జును తీసి పక్కన పెట్టండి. బాణలిలో నూనె వేడి చేయండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. అవి చిలకరించడం ప్రారంభించినప్పుడు ఎండుమిరపకాయలు, ఇంగువ మరియు కరివేపాకులను జోడించండి. చనా పప్పు మరియు ఉరద్ పప్పు వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించాలి. అందులో చింతపండు సారం పోసి పచ్చి వాసన పోయి మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి. దీనికి దాదాపు 10 నుండి 15 నిమిషాలు పట్టవచ్చు. పసుపు, ఉప్పు మరియు వేయించిన వేరుశెనగ జోడించండి. బాగా కలపండి మరియు మరో 2 నుండి 3 నిమిషాలు ఉడికించాలి. అన్నం మరియు చింతపండు పేస్ట్ కలపండి. చల్లారిన అన్నాన్ని చింతపండు ముద్దలో వేయాలి. అన్నం చింతపండు మిశ్రమంతో బాగా పూత ఉండేలా మెత్తగా కలపండి. అవసరమైతే ఉప్పును సర్దుబాటు చేయండి. సేవలు. పులిహోరను వడ్డించే ముందు కొన్ని గంటలపాటు అలాగే ఉంచి రుచులు కలుస్తాయి. దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద లేదా కొంచెం వెచ్చగా వడ్డించండి. కావాలనుకుంటే మరింత కాల్చిన వేరుశెనగతో అలంకరించండి. పులిహోర తరచుగా పాపడ్, పెరుగు లేదా ఏదైనా కూరగాయల కూరతో వడ్డిస్తారు. మీ రుచికరమైన వంటకాన్ని ఆస్వాదించండి.